హాయ్ అండి, రైస్లో కొబ్బరికాయలు పెట్టి చూడండి. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం మార్కెట్ నుంచి కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా పచ్చిమిర్చి క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. ఇలా పెట్టుకోవడం వల్ల క్యారీ బ్యాగ్స్లో ఎక్కువగా గాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయండి. అలా పచ్చిమిర్చి కుళ్ళిపోకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలాగా పచ్చిమిర్చిని పెట్టేసుకున్న తర్వాత పైన కూడా ఒక టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ పెట్టుకుని ఇలా మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులు ఉన్నా కూడా పచ్చిమిర్చి పాడవటం కానీ కుళ్ళిపోవటం కానీ జరగదండి. ఇలానే ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. నేను ఈ టిప్నే ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాను. నాకు పచ్చిమిర్చి పాడవటం కానీ కుళ్ళిపోవటం కానీ జరగలేదు. సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల లోపల గాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా పచ్చిమిర్చి ఎలా అయితే స్టోర్ చేసుకుంటున్నామో అలానే కూరగాయలు కూడా ఈ విధంగా స్టోర్ చేసుకున్నారనుకోండి, పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి. న్యూస్ పేపర్ వేయటం వల్ల తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి కూరగాయలైనా పచ్చిమిర్చి అయినా టమాటాలైనా పాడవకుండా ఉంటాయండి. ఇలా స్టోర్ చేసుకోండి. ఏ కూరగాయలైనా మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో ఈ విధంగా పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడుగుతూ ఉంటాం కదండి. గిన్నెలు కడిగేటప్పుడు ఇలాగా ఒక్కోసారి మనకి నైట్ టైంలో గిన్నెలు అవి కడిగేసిన తర్వాత ఎక్కువగా బల్లులు బొద్దింకలు చిన్న పురుగులు తిరుగుతూ ఉంటాయి కదండి. కిచెన్ సింక్ హోల్స్ నుంచి బల్లులు కానీ బొద్దింకలు కానీ ఇలాంటివి పురుగులు కానీ రాకుండా ఉండాలంటే కొద్దిగా డెటాల్ వేసేసి ఇలాగా హోల్స్ దగ్గర ఇలా మందంగా ఉన్నటువంటి ఒక పేపర్ని పెట్టేసామనుకోండి, చక్కగా మనకి పురుగులు కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి. ఇలాగ డెటాల్ వేయటం వల్ల వీటి ఘాటు స్మెల్కి బల్లులు బొద్దింకలు మనకి రాకుండా ఉంటాయి. అలానే ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. మనం ఎక్కువగా బాడీలో ఏవైనా పెయిన్స్ ఉన్నా కూడా, మనకి జాయింట్ పెయిన్స్ ఉన్నా లేదంటే పెయిన్స్ వస్తున్నా లేదంటే మనకి హెడేక్గా ఉన్నా ఎక్కువగా ప్రతి దానికి ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ట్యాబ్లెట్లు మనం కాస్త మనం వేసామనుకోండి ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా మనకి న్యాచురల్గా ఒక్కసారి ఈ టిప్ని ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కర్పూరం బెల్లం తీసుకొని కొద్దిగా కొబ్బరి నూనె హీట్ చేసి ఈ రెండు బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మీకు ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో అక్కడ నైట్ పడుకునే ముందు ఇలా అప్లై చేసామనుకోండి, మీకు ఎక్కడైతే పెయిన్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేయటం వల్ల చక్కగా క్రమేణా మనకి పెయిన్స్ అనేది తగ్గిపోతాయండి. ఎక్కువగా ట్యాబ్లెట్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గా ఇంట్లో ఈ టిప్ని ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఎక్కువగా మనం ట్యాబ్లెట్స్ వేయడం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి న్యాచురల్గా ఈ టిప్ని ట్రై చేయండి. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా యూజ్ చేయొచ్చండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా రిజల్ట్ అనేది పక్కగా ఉంటుందండి. సో 100% వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎక్కడైతే జాయింట్ పెయిన్స్ కానీ పెయిన్స్ దగ్గర ఈ విధంగా అప్లై చేసామనుకోండి, చక్కగా మనకి 1 అవర్ లోపలనే రిలీఫ్ అయిపోతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా రైస్లో కొబ్బరికాయలు పెట్టి చూడండి, చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఏంటా ఇలా అంటుంది అని అనుకుంటున్నారా? అవునండి, మీరు విన్నది కరెక్టే. ఇలాగా మనం కొబ్బరికాయలు చట్నీలకు కానీ లేదంటే మనం ఎక్కువగా వంట చేస్తున్నప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఇలా కొబ్బరికాయలు ఒకసారి తెచ్చుకుంటూ ఉంటాము. ఇలా ఎక్కువగా కొబ్బరికాయలు తెచ్చుకున్నప్పుడు మనం ఒక చోట పెట్టేస్తూ ఉంటాము. ఇలాగా అవి పడిపోతూ ఉంటాయి. ఇలా పడిపోతే మనకి కొబ్బరికాయలు ఎక్కువ రోజు నిలవ ఉండవండి. ఎందుకని అనుకుంటున్నారా? ఇలాగా కొబ్బరికాయలు పడిపోతూ ఉంటాయి కదండి, మనకి ఎక్కువగా లోపల ఉన్నటువంటి కొబ్బరి నీళ్లు కానీ కొబ్బరి కానీ కొల్లిపోతుందండి. కొబ్బరి నీళ్లు ఇంకిపోయి ఆ కొబ్బరి అనేది కొల్లిపోతుంది ఇలా పడిపోవటం వల్ల. అలా లేకుండా కొబ్బరికాయలని ఇలా నిలబెట్టాలి అంటే ఇలా సరిగా అయితే నిలబడవు కదండి. ఇలాగ ప్లేట్లో కొద్దిగా రైస్ వేసేసి ఇలా రైస్లో కొబ్బరికాయలు పెట్టుకున్నాం అనుకోండి, పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి. మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా? నచ్చితే ప్లీజ్
ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఈ టిప్స్ యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.